TSM6 న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని బానూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మాజీ సర్పంచ్ తోకల శాంతయ్య ఉంగరం గుర్తు పైన సర్పంచ్ అభ్యర్థిగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థి తోకల శాంతయ్య మాట్లాడుతూ బానూరు, BDL, కంచర్లగూడెం, లైఫ్ స్టైల్, లహరి, జెట్ ఏరియాలలో ఈ నెల డిసెంబర్ 11న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో సర్పంచ్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, తనను మరలా ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించినట్లయితే బానూరు గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారు అన్నారు. బానూరు గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మాజీ సర్పంచ్ తోకల శాంతయ్యను ఓటు వేసి గెలిపించాలని వారు ప్రజలను విన్నవించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి తోకల శాంతయ్య, 12వ వార్డు మాజీ మెంబర్ ఉట్ల మంజుల, 1వ వార్డు మాజీ మెంబర్ సునీత కృష్ణ, మాజీ వార్డు మెంబర్ ముత్తంగి భిక్షపతి, టి రామచందర్, తరుణ్, గణేష్, మురళీకృష్ణ, మోఠే కుమార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచి పోటీ చేస్తున్నాం. నా పేరు శాంతయ్య. ఉంగరం గుర్తొచ్చింది. ఓటర్స్ మహాశైలకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఓటేసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. నేను ఇంద్రమ్మ ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టుకోమని ఒక స్కీమ్ పెట్టారు. సిఆర్ అన్న కానీ సీన్ అన్న కానీ ఆ స్కీమ్లో 100% ఇల్లు కట్టిస్తామని మాటిస్తున్నాం. ఇంకేదన్నా ఎవరైనా కాలం చేసినా అది చేసినా ఒక 10,000 రూపాయలు ఇస్తాం. అభివృద్ధి నేను గెలిస్తే అభివృద్ధి ఊరు డెవలప్మెంట్ చేసి ఊరు అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నాం. బీసీ కమ్యూనిటీ హాళ్ళు ఒక 6 కమ్యూనిటీ హాళ్ళు కట్టినాం. నేను సర్పంచ్ ఉండగా ఒకటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ 50 లక్షలు పెట్టి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టినాం. BDL CSF ఫండ్ తోటి 3,70,00,000 పెట్టి స్కూల్ బిల్డింగ్ కట్టినాం. అది నా పేర్లో అమౌంట్ వచ్చింది. సినన్న దాన్ని పూర్తి చేసింది. అయితే క్యాసారం టు బానూరు 3 కోట్లు పెట్టి రోడ్ వేయించినాం. అట్లనే బానూరు టు మైలారం అది మట్టి రోడ్ వేసిన ఉంటుంది. ఇప్పుడు సినన్న ప్రేర్లో డంబర్ రోడ్ అయింది. అయితే కంచర్లగూడెం టు బానూరు CC రోడ్ వేయించినాం 25 లక్షలు పెట్టి. అట్లనే డ్రైనేజీ వేసినాం. ఒక 15 లక్షలు పెట్టి డ్రైనేజీ పైప్ లైన్లు వేసినాం. వాటర్ పైప్ లైన్లు అయితే వచ్చిన బడ్జెట్ ఇంచుమించు ఒక 70-80 లక్షలు పెట్టిలో సుమారుగా నేను ఉన్నప్పుడు 10 కోట్ల రూపాయలు ఊర్లో పెట్టి డెవలప్మెంట్ చేసడం అయింది. యూత్ బాగా ప్రోత్సహిస్తున్నారు. యూత్ మాయంబడే ఉంది ఊర్లో. వాళ్ళకి ఏ సమస్య చిన్న సమస్యలు ఏవొచ్చినా కానీ దగ్గరుండి తీరుస్తా. నేను కానీ సినన్న కానీ సిఆర్అన్న కానీ నా తోటి సోదరులు అందరూ నన్ను గెలిపియండి అని అడిగితే మంచి స్పందన వస్తుంది. 100% వేస్తామని చెప్పడం జరుగుతుంది. 11వ తారీఖు ఎలక్షన్ ఉంది. 7 గంటల నుంచి 1 గంట వరకు ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపియాలని కోరుకుంటున్నాం ప్రజలను, గ్రామ ప్రజలను. తోకల శాంతయ్య.